ఓం శ్రీ గురుభ్యో నమః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై గురుదత్త. దత్తుని లీలలలో జంబాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి వధించే లీల చెప్పుకుందాం. ఒకప్పుడు జంబాసురుడు అనేటటువంటి రాక్షసుడు తపోబలం చేత అజేయుడై స్వర్గం మీదకి యుద్ధానికి వచ్చాడు. దేవేంద్రుడు దేవతా సైన్య సమేతంగా ఎదిరించాడు రాక్షసుణ్ణి. యుద్ధం 1 సంవత్సరం పాటు నిరంతరంగా సాగింది. దేవతలు మరి అలసిపోయి వాలిపోతున్నారు. దానవులు విర్రవీగుతున్నారు. ఇంద్రుడిది చూశాడు, దిగులు పడ్డాడు. వీళ్ళకి ఉపాయంతోటి జయించాల్సిందే తప్పితే మొండిగా పోరాడితే విజయం దక్కదు అని నిర్ణయానికి వచ్చాడు ఇంద్రుడు. ఎంత ఆలోచించినా ఏ ఉపాయము పాలుపోలేదు పాపం. ఆ సమయానికి మహర్షుల సమక్షంలో ఉన్నటువంటి దేవగురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. ఉపాయం చెప్పమని ప్రార్థన చేశాడు గురువుని. ఆ బృహస్పతి సంప్రదించాడు, అందరితోటి చెప్పాడు, దేవేంద్రుడికి సలహా చెప్పాడు. నీవు ఈ విపత్తు నుండి దాటాలి అంటే నిన్ను ముమ్మూర్తులు కూడా దాటించలేరు. ఆ జంబాసురుడు అంత బలశాలి, అంత వరాలు పొందినటువంటి రాక్షసుడు. అయితే ఇంకా ఉపాయం ఉంది. త్రిమూర్తి అవతారంతో దత్తాత్రేయ స్వామి ఇప్పుడు సహ్యాద్రిపై ఉన్నాడు, యోగారూఢుడుగా ఉన్నాడు. నీ అదృష్టం పండి ఆయన తలుచుకున్నాడా, ఇక నువ్వు గట్టెక్కినట్టే. అయితే అచంచలమైన భక్తి శ్రద్ధలతో ఆయన్ని సంతోషపరచవలసి ఉంటుంది. ఇంతకన్నా వేరే ఉపాయం లేదు. అది విన్నాడు. ఆనందోద్రేకంతో దేవేంద్రుడు వెంటనే సహ్యాద్రికి బయలుదేరాడు. బయలుదేరుతున్నటువంటి దేవేంద్రుడిని ఆపి బృహస్పతి చెప్పాడు, నాయనా, నువ్వు నాకు శిష్యుడివని ప్రీతి కొద్దీ చెప్తున్నాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకో. ఆ దత్తాత్రేయుడు పరీక్షలలో కఠినుడు. బహువికృతంగా బీభత్సంగా నింద్యాచారంతో కనిపిస్తాడు. సాంప్రదాయ దుస్తులు, సాంప్రదాయ పద్ధతి కనపడదు. నీకు ఇంకా ఎన్నో పరీక్షలు కూడా పెట్టచ్చు. జాగ్రత్త సుమా, అసహ్యపడకు. ఆయన నిర్మల జ్యోతి శిఖ, గుర్తుపెట్టుకో. ఇవన్నీ నువ్వేమి చూసినా సరే అవన్నీ ఆయనకి అంటవు అని గుర్తుంచుకో. ఆయన అనగుడు, నీకు శుభం కలుగుగాక అని సలహా చెప్పి, గుర్తుపెట్టుకో అని జాగ్రత్తలు చెప్పి, పరీక్షలకు ఓర్చుకో అని చెప్పి, గురువు, దేవతల గురువు బృహస్పతి ఇంద్రుణ్ణి పంపించాడు. విజయోస్తు అని దీవించి పంపించాడు. ఇక ఇంద్రుడు బృహస్పతి చెప్పిన మాటల్ని జాగ్రత్తగా మననం చేసుకున్నాడు. సహ్యాద్రికి వచ్చాడు. అప్పటికి దత్తాత్రేయ స్వామి పని మంచి జోరుగా ఉంది. ఎదుట గంధర్వులు గాన కచేరీ చేస్తున్నారు. కళ్ళు ముంతలు అందించే వాళ్ళు అందిస్తున్నారు. ఆయన మీద పడి వస్త్రాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని కూడా చూసుకోవట్లేదు. కొంతమంది స్త్రీలు పక్కనే ఉన్నారు. మంచి మైకల్లో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు దత్తుడు. అలాంటి అద్భుతమైన సమయంలో ఇంద్రాది దేవతలందరూ అక్కడికి వచ్చారు. వారికి గురూపదేశం బాగా పనిచేసింది. దత్తాత్రేయుని పరీక్ష లీలలు తలుచుకున్నారు. గురువులు చెప్పిన దాన్ని మననం చేసుకున్నారు. మనస్సులోనే చేతులు జోడించుకున్నారు. వాళ్ళు కూడా అక్కడ పరిచారకులతో కలిసి స్వామిని సేవించటం మొదలుపెట్టారు. కొందరు దేవతలు మధ్యమాంసాలు అందిస్తున్నారు, మరికొందరు పక్కలు సరిచేస్తున్నారు, మరికొందరేమో పలహారాలు అందిస్తున్నారు. దేవేంద్రుడైతే ఆయన పక్కనే నిలబడి ఆయన ఏది కావాలంటే అది సమయానికి అందిస్తూ ఉన్నాడు. బాగా మత్తులో ఉన్నట్లుగా తెలుస్తున్నాడు స్వామి. ఒళ్ళు తెలియక తన మీద తనే ఉమ్మేసుకుంటున్నాడు. మరొకసారి దేవేంద్రుని ముఖాన ఉమ్మేస్తున్నాడు.
అయినా సరే ఇంద్రుడు చలించలేదు. ఆయన భక్తి తరగనూ లేదు. ఇంకా అవధూతలు, దత్తుడు పెట్టే పరీక్షలు ఇలానే ఉంటాయని గురువులు చెప్పారు. అవధూతలు కూడా దేన్ని పట్టించుకోరు. పూర్తి సర్వజ్ఞులు. వాళ్ళు సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటటువంటి స్థితిలో ఉంటారు. అది చూపించడానికే ఇలాగ దర్శనం ఇచ్చాడు మనకి అన్నట్లు భావించాడు. ఇంకా దత్తస్వామి నడిస్తే ఇంద్రుడు కూడా నడుస్తాడు. స్వామి కూర్చుంటే ఇతను కూర్చుంటాడు. ఆయన నిలబడితే ఈయన చేతులు కట్టుకొని వినయంగా నిలబడతాడు. ఇలా కొంతకాలం దేవతలంతా దత్తాత్రేయుడిని సేవించారు. ఒకనాడు దత్తాత్రేయ స్వామి దేవేంద్రుని వంక చూసి మెల్లగా అడిగాడు, ఎందుకయ్యా నన్ను పట్టుకొని వేళ్లాడుతున్నావు అని అడిగాడు. దేవేంద్రుడు అమ్మయ్య కరుణించాడు స్వామి అని జరిగిందంతా చెప్పాడు. జంబాసురుడు ధాటికి తట్టుకోలేక తాము పారిపోయి వచ్చామని, తమకు విజయాన్ని ప్రసాదించమని, మమ్మల్ని ఉద్ధరించమని వినయపూర్వకంగా జరిగిందంతా చెప్పి ప్రార్థించాడు. అది విన్నాడు దత్తాత్రేయ స్వామి. పక్కపక్క నవ్వాడు. ఆహా, భళి నీ తెలివి తెల్లారినట్లుంది. శత్రువులు నిన్ను ఆక్రమించుకున్నారు. ఉంచుకున్న దాని మత్తులో పడి కళ్ళు కడవల్లో తేలేటటువంటి నన్ను పట్టుకొని మహారాక్షసులని జయించే శక్తినిమ్మంటావు. ఏమయ్యా నీకు? వెనుకటికి ఎవడో కుక్కతోక పట్టుకొని గంగ దాడతానన్నట్ట అలా ఉంది నీ కదా అని వెటకారంగా అన్నాడు దత్తాత్రేయ స్వామి. ఇంద్రుడు దోసిలొగ్గిలా మనవి చేసుకున్నాడు. స్వామి, నీవు త్రిజగద్గురువివి, విద్యామూర్తివి, జ్ఞానాత్మకమైనటువంటి అంతర్జ్యోతులు నిరంతరం వెలిగే నీకు ధర్మాధర్మాలు అంటవు. స్వామి, ఎందుకిలా నన్ను వంచాలని చూస్తావు? నాకెందుకిలా పరీక్ష పెడతావు అని ఇంకా ఏమో చెప్పబోతున్నాడు. దత్తస్వామి మధ్యలోనే అందుకున్నాడు. సరే దేవేంద్ర, నీ దగ్గర దాపరికం ఎందుకు? యోగలబ్ధమైనటువంటి సమదర్శన విద్య కొంచెం ఉంది, నిజమే, నువ్వు కనిపెట్టావు. కానీ అంతలో ఏమైంది? ఇలాంటి పనులన్నీ మహత్తర తపశ్శక్తి గలవాళ్ళు సాధించాల్సిందే. ఆడదాని ఎంగిలి జుర్రుకునే నా దగ్గర తపస్సుకు చోటెక్కడుంటుంది? అది చాలక ఈ నిరంతర స్త్రీలోలతను చూస్తూనే ఉన్నావు కదా, నీకు తెలియందేముంది? మహోన్నత హిమవత్ శిఖరాల్లోంచి పాతాళ కుహరాల్లోకి తోసేయటానికి ఒక్క స్త్రీ లౌల్యం చాలు కదా. ఎన్ని తపస్సులు ఆ పతనాన్ని ఆపలేవు. ఇలాంటి నన్ను నువ్వెలా ఆశ్రయించావయ్యా? తెలియకుండా ఉంది అని ఇంకా పరీక్ష పెడుతున్నాడు. అది విన్నాడు ఇంద్రుడు. ఇంకా పూర్తిగా బృహస్పతి మాటల లోపల బాగా మననం చేసుకొని ఉన్నాడు. గురువు కదా చెప్పింది. ఈయన సాక్షాత్తు త్రిమూర్తుల అంశ కదా. సాష్టాంగ వందనం చేశాడు. గద్గద కంఠంతో మనవి చేసుకున్నాడు. స్వామి, నీ అనుగ్రహం వల్ల నాకిది తెలుసు. నీవు అనగుడివి, హరివి. నీ పక్కన ఉన్న ఈ తల్లి సాక్షాత్తు ఇందిరామాత. అనఘ అనే పేరుతో నీకోసమే అవతరించింది ఆమె ప్రకృతి అయితే నీవు పురుషుడివి. సూర్యకిరణాలకు బ్రాహ్మణ స్పర్శ వల్ల కొత్తగా పవిత్రత ఏమైనా కలుగుతుందా? చండాల స్పర్శ వల్ల పాపమేమన్నా అంటుతుందా? నీవు ఎన్ని చెప్పినా మేము నిన్ను వదిలేది లేదు. నీవే మాకు శరణం, అన్యదా శరణం నాస్తి అని భక్తితోటి ప్రార్థన చేశాడు. స్వామి పాదాలపై వాలిపోయాడు. సరే, దత్తస్వామి మెల్లగా నవ్వుకున్నాడు. దేవేంద్ర, నువ్వు పెద్దవాడివి, త్రిలోకాధిపతివి, పట్టుబడుతున్నావు. నీ మాట కాదనలేకపోతున్నాను. కానీ నేను ఈ చోటు విడిచి రాను. నీ శత్రువుల్ని నా కళ్ళ ఎదుటికి తెస్తే నాకు చేతనైంది చేస్తా అని ఇంకా పరీక్ష పెడుతూనే ఉన్నాడు. దేవేంద్రుడికి కొండంత బలం వచ్చింది. అమ్మయ్య, ఒప్పుకున్నాడు, స్వామి అనుగ్రహమైంది అనుకున్నాడు. వెంటనే ఇతర దేవతలతోటి ఆలోచించాడు. వెళ్ళి స్వర్గరాజ్యం ఏలుకుంటున్నటువంటి జంబాసురుణ్ణి యుద్ధానికి పిలిచాడు. వాడు మహాక్రోధంతో శత్రుశేషాన్ని నిర్మూలిస్తాను అంటూ ససైన్యంగా మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. అనతి కాలంలోనే దేవతలు నిర్వీర్యులై పారిపోవటం ప్రారంభించారు. ఇక వాళ్ళు పారిపోతుంటే దానవులకు ఉత్సాహం పెరిగింది. పారిపోతున్నోళ్ళని చంపకూడదని యుద్ధ నియతి.
అయినా సరే వీళ్ళు రాక్షసులు కదా, వీళ్ళకి నియతి ప్రకారం ఏం జరుగుతుంది? శత్రువుల్ని నిర్మూలన చేస్తే కానీ ఆగము అంటూ దేవతల్ని తరుముకుంటూ వచ్చారు ఈ రాక్షసులు. దేవతలు ఉపాయంగా ఏం చేశారంటే శత్రువుల్ని దత్తాత్రేయ స్వామి ఎదుటికి తెచ్చేలాగా వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి దత్తస్వామి తన అనఘాదేవితో మహోల్లాసంగా కనిపించాడు. ఆ మలినాత్ములకి అనఘాదేవిని చూసేసరికి కళ్ళు జిగేలుమన్నాయి. ఈయనది అచ్చమైన ఉన్మత్తుడి వేషం, ఆమెదేమో జగన్మోహన సౌందర్యం, అది చాలక అర్ధనగ్నత్వం, మదిరామత్తత్వం, దానికి తోడు శృంగార లీలా పరాయణత్వం. ఇది ఇలా ఉంది అక్కడ పరిస్థితి. ఇక రాక్షసులకు మతిపోయింది. వాళ్ళకి దేవతలతో యుద్ధం మాట మర్చిపోయారు. ఒళ్ళు తెలియటం లేదు. పక్కనున్న అరగోచి బిచ్చగాడు వాళ్ళకు లెక్కలో మనిషి కాదనిపించింది. వాడిని పక్కకి ఈడ్చి పారేద్దామనుకున్నారు. అతడు కూడా ఏమీ మాట్లాడక పక్కకి వెళ్ళిపోయాడు. ఇక రాక్షసులు కదా, వాళ్ళకి ఆ స్త్రీ ఇష్టాలతో పనేం లేదు కదా. ఓ పల్లకి తెచ్చారు, ఆమెను ఎత్తి దానిలో కూర్చోబెట్టారు. ఆ పల్లకిని నేనంటే నేను మోసుకుంటూ వస్తానని చెప్పేసి అందరూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ వచ్చారు, నెత్తిని పెట్టుకొని మోస్తున్నారు. వాళ్ళటు వెళ్ళారు, ఇటు దత్తస్వామి భళ్ళు నవ్వాడు. నవ్వి, దేవతలారా మీ అదృష్టం పండింది, ఇప్పుడు లక్ష్మీ వీరిలో 7 స్థానాలు దాటి నెత్తికెక్కింది, ఇక వారికి దక్కదు, ఇక బయలుదేరు పో అన్నాడు. దేవతలు వెంటనే ఆయన చెప్పిన ఆ విషయాన్ని ప్రశ్నించారు. స్వామి, ఆ 7 స్థానాలు ఏమిటి? 7 స్థానాలు దాటితే లక్ష్మీ దక్కదు అనే విషయం చెప్పావు కదా, దాని గురించి వివరంగా చెప్పవలసింది. ఆయా స్థానాల్లో లక్ష్మీదేవి ఉన్నందుకు ఫలితం ఏమిటి, ఆ 7 స్థానాలు ఏమిటి అని వివరంగా అడిగారు. దత్తస్వామి చెప్తున్నారు, చాలా శ్రద్ధగా విందాం. చిరునవ్వుతో వివరిస్తున్నాడు, వినండి. లక్ష్మి మానవుడి పాదస్థానాల్లో ఉంటే పెద్ద పెద్ద భవనాల్లో నివాసం లభిస్తుందట. తొడల్లో ఉంటే వస్త్ర సమృద్ధి బాగా ఉంటుందట. ధన సమృద్ధి బాగా లభిస్తుంది. గుహ్యంలో ఉంటే భార్య సౌఖ్యం సమృద్ధిగా లభిస్తుంది. రొమ్ములో ఉంటే మనోరథాలు సిద్ధిస్తాయి. కంఠంలో ఉంటే భూషణ సమృద్ధి, బంధు సమృద్ధి బాగా దిట్టంగా లభిస్తుంది. ముఖంలో ఉంటే అన్న సమృద్ధే కాకుండా అప్రతిహతమైన ఆజ్ఞా బలం, మధురమైన కవితా శక్తి కూడా లభిస్తాయి. ఈ 6 స్థానాలు దాటి లక్ష్మి మనిషి తలపైకి ఎక్కిందంటే ఇక వాడిలో నిలవదు అని అర్థం. అందుకే బాగా సంపాదన బాగా పెరిగిన వాడికి అహంకారం వస్తుంది, బాగా నెత్తికెక్కిందిరా వీడికి అని అంటూ ఉంటాం మాటల్లో సహజం. ఇది అసలు విషయం. దేవతలారా, ఇప్పుడు లక్ష్మి ఈ పాపాత్ముల నెత్తికెక్కి కూర్చుంది కదా, ఇక వీరిని వదిలి మీ మీదకు దూకుతుంది. ఇక జాగు చేయకండి, అస్త్రాలను ధరించండి. వాళ్ళు ఇదివరకే నా వల్ల నిర్వీర్యులైపోయారు. ఇంకా ఏమన్నా పుణ్యశేషం మిగిలి ఉంటే అది ఆ పరస్త్రీని అంటుకున్న పాపానికి బూడిదైపోయింది. కనుక ఇది మంచి సమయం, ఇప్పుడు విజయం సాధించుకోండి అని చెప్పాడు దత్తస్వామి. స్వామి ఇక్కడ ఇలా చెబుతూ ఉన్నాడో లేదో అక్కడ దానవులలో కలకలం చెలరేగింది. ఆ సుందరికి దగ్గరలోనే నేనుండాలని, పల్లకి నేను మొయ్యాలని వాదాలు పెరిగి చివరికి అది కొట్లాట్లోకి దిగింది. వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. అట్లాంటి తరుణంలో దత్తస్వామి ప్రోత్సహించాడు. దేవతలు మహోత్సాహంతో వెళ్ళి యుద్ధం చేశారు, దానవులందరినీ హతమార్చారు. పల్లకీలోంచి ఎగిరి వచ్చి దత్తస్వామిని చేరింది అనఘాదేవి, దత్తస్వామి భార్య. ఈ విధంగా దత్తాత్రేయ అనుగ్రహం వల్ల ఇంద్రాది దేవతలు స్వర్గ రాజ్యలక్ష్మిని చక్కగా మళ్ళీ పొందారు. జంబాసుర వధ జరిగిపోయింది. ప్రతి కష్టంలో నేనున్నానంటూ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మనకి ప్రసాదించుగాక అని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మన విజయాల కోసం మనం చేసే కర్మలలో దత్తుడి అనుగ్రహాన్ని ప్రసాదించమని అర్థిద్దాం, ప్రార్థిద్దాం. ఆయన పెట్టే పరీక్షలకు మనస్సు పరిపూర్ణం చేసుకొని సిద్ధంగా ఉందాం. జై గురుదత్త.